గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇవాళ అయితే మేము తోటలో తాటి ముట్లు పాత్ర వేయడం జరుగుతుంది. సో వాటికి మనం ముందుగా తాటి ముట్లు అయితే ఇలా తెచ్చి గుట్టగా వేసుకొని ఆరబెట్టుకున్నాము. మీరైతే చూడవచ్చు ఇక్కడ తాటి పండుని తెచ్చి ఇక్కడ వేసినప్పుడు ఇవన్నీ ఆరుతాయి అన్నమాట. ఎండకి ఆరిన తర్వాత పచ్చిదనం లేకుండా డ్రైగా అవుతాయి. సో తర్వాత మనం వీటికి ఒక పాత్ర అంటే మట్టిని తవ్వుకొని అనువుగా చేసుకుంటాము. అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. దాని తర్వాత మనం ముట్లు కూడా ఎలా పాతుకోవాలో చూపిస్తాం అన్నమాట. సో మనం మామూలుగా అయితే వీటిని తేగలు లేదా గేగులు అంటారు సో ఇవన్నీ వచ్చాక పొడవుగా ఉంటాయి కదా వేర్లు, తాటి ముట్టు వేర్లు అంటారు కదా, ఆ వేరు చెట్టు అది ఎలా ఉంటుందో మీకైతే తర్వాత చూపిస్తాను. ప్రస్తుతానికైతే మనం పాత్ర అయితే ఎలా వేసుకుంటామో చూపిస్తా. సో మేమైతే మట్టిని ఇలా అలా అలా ఉన్న నేలని మేము ఇలా చుట్టూ త్రవ్వుకొని రెడీ చేసి పెట్టుకున్నాం అన్నమాట 3 to 4 days ముందు. సో అప్పుడు ఏంటంటే మనం ముట్లు పాతినప్పుడు అవి అనువుగా అంటే చాలా సున్నితంగా మృదువుగా లోపలికి వెళ్ళడానికి అనువుగా ఉంటుంది అన్నమాట. అందుకోసం అనేది పాత్ర ముందుగా రెడీ చేసి పెట్టుకొని ఇలా పెట్టుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇలా గడ్డి మీద వేసుకోకుండా మనం ఏం చక్కగా మంచిగా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం పాత్ర అనేది ఎలా వేసుకుంటాము, ముట్లు ఎలా పెట్టుకోవాలో కూడా ఆల్రెడీ మేము వేసున్నాము. వాటిని మీకు చూపిస్తాను. మీరైతే ఇలా చూడొచ్చు. నేనైతే ముట్లన్నీ తీసుకొచ్చి వరుసలుగా ఇలా పెట్టాను అన్నమాట. చూస్తున్నారు కదా. సో ఇలా అనేది పాత్ర అనేది వేసుకుంటాము. ఇది పాత్ర అంటారు. సో ఇలా వేసుకున్నప్పుడు నేను ఒక 300 to 400 వరకు వేసాను అన్నమాట. ఇలా వేసినప్పుడు తర్వాత వాటి మీద మట్టి అనేది వేసుకొని కాళ్ళతో తొక్కేసి వదిలేస్తాం. అలా వదిలేసిన తర్వాత ఒక మినిమం 2.5 months 3 months తర్వాత మనకు అనేది గేగులు అనేది రెడీ అవుతాయి అన్నమాట. మా ఏరియాలో అయితే మేము గేగులు, తాటి గేగులు లేదా తేగలు అంటాము. మీ ఏరియాలో మీరు ఏమంటారో మీరు అది కూడా కామెంట్ రూపంలో చెప్పండి. సో ఇదైతే మనకు ఇక్కడ ఉంది, ఇలా ఉంటుంది అన్నమాట. సో మీకు తాటి ముట్టి మోము వచ్చినప్పుడు ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో మీరు ఎప్పుడు చూస్తుంటారు బహుశా విలేజ్ పీపుల్ అయితే, బట్ సిటీ వాళ్ళకి పెద్ద ఐడియా ఉండదు కాబట్టి సో ఎలా ఉంటుందో మీకైతే చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇలా మోము వస్తుంది అన్నమాట. ఇలా వేర్లు అంటారు కదా, ఇది ఇలా మొలకెత్తుంది. ఇలా మొలకెత్తి అది భూమిలోకి పాతుకున్నప్పుడు 2 to 3 months కంతా మనకు తేగలు అనేది రెడీ అవుతాయి. సో అవి వాటిని మనం త్రవ్వుకొని ఉడకబెట్టుకొని తింటాం అన్నమాట. యాక్చువల్లీ ఇది ప్యూర్ ఫైబర్ ఫుడ్, చాలా చాలా మంచిది హెల్త్కి. సో అలాగే వీటినే మనం కత్తితో తీసుకొని పగలగొట్టుకుంటే వీటిలో గుజ్జు అనేది ఉంటుంది. అది కూడా చాలా స్వీట్గా ఉంటుంది అన్నమాట. సో బేసిక్గా ఇవన్నీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ పీపుల్కే మ్యాక్సిమం తెలుస్తాయి. సిటీ లైఫ్కి అలవాటు పడ్డ వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ మ్యాక్సిమం కొనుక్కొని తింటారు అన్నమాట. మ్యాక్సిమం 20 రూపీస్కి 2-3 అలా ఇస్తూ ఉంటారు. మేమైతే ఎప్పుడు వీటిని కొనుక్కోము. ఇలాగే మా తోటల్లో వేసుకొని పొలాల్లో వేసుకొని తింటాం అన్నమాట. ఇక్కడైతే మేము వేసాము కానీ వీటిలోనే చాలా చాలా ముట్లు అనేది ముందుగానే మొలకొచ్చేసాయి. ఇది చూడండి, ఇట్లా చిన్నగా వస్తూ ఉన్నాయి కదా. సో ఇవి కూడా పెట్టుకోవచ్చు పాత్ర, బట్ నేను ఆల్రెడీ వేసేసాను కదా, ఇవి పెట్టినా వస్తాయి అన్నమాట. ఇలా అయితే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో అలాగే మేము ఇప్పుడు వీటిని మట్టితో కప్పేస్తాం అన్నమాట. మట్టితో కప్పేసిన తర్వాత దాని మీద కంప కూడా వేసి వెళ్ళిపోతాం, ఎందుకంటే అడవి పందులు తిరుగుతూ ఉంటాయి. అవి వీటిని ఏం చేయకుండా వీటి చుట్టూ కంప ఇలా కర్రలు నాటేసి దానికి కంచె వేసేసి తీసుకొని వెళ్తాం అన్నమాట. సో ఆఫ్టర్ 3 months మీకు వీటిని మళ్ళీ త్రవ్వేటప్పుడు నేను చూపిస్తాను ఎలా ఉంటుందో అనేది. సో అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఇప్పుడు నేను తీసుకొని చూపిస్తాను చూడండి. ఇప్పుడు పార ఉంది కదా, ఇక్కడ ఈ పారతో మట్టి అనేది ఇలా తీసుకొని ఇలా వీటి మీద ఇలా వేస్తాం అన్నమాట. ఇలా కప్పేసుకుంటాం. సో ఇలా అయితే మట్టి వేసుకొని కప్పుకోవడం జరుగుతుంది.
సో ఇలా ఈ ప్రాసెస్ని ఫినిష్ చేస్తాం. యా, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.